వాహనదారులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెరిగింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం 4 రోజుల్లో ఇది రెండోసారి. మే 15వ తేదీన లీటర్ పెట్రోల్పై 3 రూపాయలు, లీటర్ డీజిల్పై కూడా 3 రూపాయలు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 94 రూపాయల 77 పైసలున్న పెట్రోల్ ధర ఇప్పుడు 97 రూపాయల 77 పైసలకు చేరింది. అలాగే 87 రూపాయలు 67 పైసలున్న డీజిల్ ధర 90 రూపాయల 67 పైసలైంది. ధరలు పెరిగాయని బాధపడుతున్న వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్పై 87 పైసలు పెరిగి 98 రూపాయల 64 పైసలకు చేరింది. డీజిల్పై 91 పైసలు పెరిగి 91 రూపాయల 58 పైసలకు చేరింది. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా అన్ని మెట్రోపాలిటన్ సిటీల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ముంబైలో పెట్రోల్పై 91 పైసలు, డీజిల్పై 94 పైసలు పెరిగింది. కోల్కతాలో పెట్రోల్పై 96 పైసలు పెరిగి 109 రూపాయలు 70 పైసలు అయింది. డీజిల్పై 94 పైసలు పెరిగి 96 రూపాయల 7 పైసలైంది. చెన్నైలో పెట్రోల్పై 82 పైసలు పెరిగి 104 రూపాయలు 49 పైసలైంది. డీజిల్పై 86 పైసలు పెరిగి 96 రూపాయల 11 పైసలైంది. ఇక హైదరాబాద్లో పెట్రోల్ ధర 111 రూపాయలు 78 పైసలు కాగా డీజిల్ ధర 99 రూపాయల 89 పైసలకు చేరింది. మరోపక్క రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతి చేసుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా యుద్ధం నేపథ్యంలో ఆంక్షలను సడలించింది. మే 17వ తేదీ వరకు రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆదివారంతో అమెరికా విధించిన గడువు ముగిసింది. అమెరికా ఆంక్షల కారణంగా భారత్ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి నిలిపివేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. ఆయిల్ సంక్షోభంతో అల్లాడుతున్న ఇండియాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. వాహనదారులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం 4 రోజుల్లో ఇది రెండోసారి. మే 15వ తేదీన లీటర్ పెట్రోల్పై 3 రూపాయలు, లీటర్ డీజిల్పై కూడా 3 రూపాయలు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 94 రూపాయల 77 పైసలున్న పెట్రోల్ ధర ఇప్పుడు 97 రూపాయల 77 పైసలకు చేరింది. అలాగే 87 రూపాయల 67 పైసలున్న డీజిల్ ధర 90 రూపాయల 67 పైసలైంది. ధరలు పెరిగాయని బాధపడుతున్న వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్పై 87 పైసలు పెరిగి 98 రూపాయల 64 పైసలకు చేరింది. డీజిల్పై 91 పైసలు పెరిగి 91 రూపాయల 58 పైసలకు చేరింది. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా అన్ని మెట్రోపాలిటన్ సిటీల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ముంబైలో పెట్రోల్పై 91 పైసలు, డీజిల్పై 94 పైసలు పెరిగింది. కోల్కతాలో పెట్రోల్పై 96 పైసలు పెరిగి 109 రూపాయలు 70 పైసలు అయింది. డీజిల్పై 94 పైసలు పెరిగి 96 రూపాయల 7 పైసలు అయింది. చెన్నైలో పెట్రోల్పై 82 పైసలు పెరిగి 104 రూపాయల 49 పైసలు అయింది. డీజిల్పై 86 పైసలు పెరిగి 96 రూపాయల 11 పైసలైంది. ఇక హైదరాబాద్లో పెట్రోల్ ధర 111 రూపాయలు 78 పైసలు కాగా డీజిల్ ధర 99 రూపాయల 89 పైసలకు చేరింది. మరోపక్క రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతి చేసుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా యుద్ధం నేపథ్యంలో ఆంక్షలను సడలించింది. మే 17వ తేదీ వరకు రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆదివారంతో అమెరికా విధించిన గడువు ముగిసింది. అమెరికా ఆంక్షల కారణంగా భారత్ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి నిలిపివేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. ఆయిల్ సంక్షోభంతో అల్లాడుతున్న ఇండియాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
అంతర్జాతీయ వేదికపై భారత్ మరోసారి తన విదేశాంగ ఆర్థిక విధానాల స్వతంత్రతను చాటుకుంది. అమెరికా విధించిన ఆంక్షల మినహాయింపు గడువు మే 16తో ముగిసినప్పటికీ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును ఆపే ప్రసక్తే లేదని న్యూఢిల్లీ ఖరాఖండిగా తేల్చేసింది. ఈ సమయంలోనే క్రూడ్ ఆయిల్ కొనుగోలులో భారత్కు ఊరట లభించింది. మరో 30 రోజుల పాటు రష్యా నుంచి చమురును కొనేందుకు భారత్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అమెరికా. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి కారణంగా భారత్కు వెసులుబాటు లభిస్తోంది. ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా మంత్రి స్కాట్ బేసన్ ట్వీట్ చేశారు. చమురు ధరల స్థిరీకరణకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అమెరికా చెబుతోంది. గతంలో ఇచ్చిన 30 రోజుల గడువు ముగియడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ వేదికపై భారత్ మరోసారి తన విదేశాంగ ఆర్థిక విధానాల స్వతంత్రతను చాటుకుంది. అమెరికా విధించిన ఆంక్షల మినహాయింపు గడువు మే 16తో ముగిసినప్పటికీ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును ఆపే ప్రసక్తే లేదని న్యూఢిల్లీ ఖరాఖండిగా తేల్చేసింది. ఈ సమయంలోనే క్రూడ్ ఆయిల్ కొనుగోలులో భారత్కు ఊరట లభించింది. మరో 30 రోజుల పాటు రష్యా నుంచి చమురును కొనేందుకు భారత్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అమెరికా. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి కారణంగా భారత్కు వెసులుబాటు లభిస్తోంది. ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా మంత్రి స్కాట్ బేసన్ ట్వీట్ చేశారు. చమురు ధరల స్థిరీకరణకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అమెరికా చెబుతుంది. గతంలో ఇచ్చిన 30 రోజుల గడువు ముగియడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.